ఓ థియేటర్ ఉంది మా ఊరికి పక్క ఊరికి సెంటర్లో ఓ థియేటర్ ఉంది. ఆ థియేటర్లో నుంచి సౌండ్ వస్తుంది. మొదల్ మర్యాద అయిన ఓ ఫిల్మ్, భారతీరాజా సార్ ఫిల్మ్. సౌండ్ వస్తుంది, ఏదో కనెక్ట్ అయ్యింది. నా ఫ్రెండ్ చెప్పాడు, సినిమా చూద్దామా? లేదు నాన్నగారు చెప్పేశారా వద్దురా అని. తెలియదు కదా, నైట్ దానే చూద్దామని చెప్పి తీసుకెళ్ళాడు. వెయిటింగ్ ఫర్ మీ, నా కోసం వెయిట్ చేసుకుంది సినిమా. అప్పుడు ఆ డే లోపల వెళ్ళిన డైలీ సినిమా చూడాలి. డబ్బు లేదంతా బయట పడుకుంటాను. బ్యాక్లో రాక్ ఉంది, ఆ రాక్లో పడుకుని డైలాగ్స్ మాత్రం వినేసి నైట్ 12:30 1కి సెకండ్ షో అయినా వెళ్ళిపోతా. తర్వాత రజనీ సార్ మూవీ నాన్ సిగపు మణిదన్ ఫిల్మ్. ఆ ఫిల్మ్కి డబ్బు లేదు వెళ్ళడానికి, 40 పైసే 40 పైసే లేదు. థియేటర్లో ఒకే ఒక ప్రొజెక్టర్, 3-4 టైమ్స్ ఇంట్రోల్ వచ్చు. అప్పుడు ఆ ఒక ప్రొజెక్టర్ కోసం ఇంట్రోల్కి ముందు ఓ ఇంట్రోల్ వచ్చు, తర్వాత ఓ ఇంట్రోల్ వచ్చు. ఆ ఇంట్రోల్లో మురుకు తెలుసా మీకు? ఆ మురుకులు సేల్ చేయాలి. ఆ లోపల ఉన్న షాప్లో తీసుకొని వాళ్ళు ఒక పెద్ద ట్రేలు ఇస్తారు. ఆ ట్రే వచ్చి తీసుకుని వెళ్ళి ఆ ఇంట్రోల్ ఆ గ్యాప్లో 5 మినిట్స్లో మనం అప్పుడు ఫ్రీగా ఫిల్మ్ చూడవచ్చు. ఇది మా నాన్నకు తెలిసి మా నాన్నగారు వచ్చి ఆ ఇంట్రోల్లో ఆ డార్క్లో నా ట్రేతో వెళ్ళగానే థియేటర్లో చేసింగ్ జరుగుతుంది. నన్ను తీసుకొచ్చి లిటరల్గా నా హెడ్ కింద లెగ్ పైన కట్టేశారు. కట్టేసి కొట్టడం, కొట్టేసి మా మదర్ వచ్చి ఫైట్ చేసి తర్వాత దింపి స్ట్రైట్గా థియేటర్కి వచ్చేసాను. ఇలా జరిగింది 2 years కంటిన్యూస్గా మా నాన్నకు నాకు ఫైట్.